కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2 నుంచి చదువుకుందాం. ప్రార్థనల యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మములను గూర్చి నేను బోధించవలసిన విధముగానే ఆ మర్మములు వెల్లడిపరుచున్నట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. చాలు. చూడండి, కొలసీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు ఈ మాట రాస్తున్నాడు. ఏమనంటే, ప్రార్థనల యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండుడి. మరియు నిలకడగా ఉండుడి, మెలకుగా ఉండుడి అని రాస్తున్నాడు. 2 విషయాలు కొలసీ సంఘానికి రాస్తున్నాడు. 1 నిలకడగా, 2 మెలకుగా. దేంట్లో క్రైస్తవుడు నిలకడగా ఉండాలి, ఏ విషయంలో క్రైస్తవులు మెలకుగా ఉండాలి. ఈ రోజుల్లో చూడండి ఏమంటున్నాడంటే, ప్రార్థన యందు మీరు ఎలా ఉండాలంట, నిలకడగా అంటే స్థిరంగా ఉండాలి. చూడండి, కొంతమంది జీవితాల్లో ప్రార్థనలో అనుభవం ఉంటుంది. 15 రోజులు పవర్ఫుల్గా ప్రార్థనలో గడుపుతారు. దాని తర్వాత కొన్ని దినాలు అయిపోయినాక మళ్ళీ మామూలు స్టేజ్కి వచ్చేస్తారు, మళ్ళా ప్రార్థనలోకి వెళ్తుంటారు, మళ్ళా మామూలు స్టేజ్కి వచ్చేస్తుంటారు. ఇటువంటి వీక్నెసెస్ కొన్ని సంఘాల్లో పౌలు చూసి ఏమంటున్నాడంటే, మీరు ప్రార్థనలు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే చదవండి, ప్రార్థన యందు నిలకడగా ఉండాలి అని చెప్తున్నాడు. ఎలా ఉండాలి అంటే, మీరు స్థిరంగా ఉండాలి ప్రార్థనల యందు. మీలో ఎటువంటి మనస్సు ఉండాలంటే, ఒక రోజు నువ్వు ప్రార్థన చేసుకుంటావనేటువంటి తీర్మానం నువ్వు తీసుకుంటే, నేను దేవునితో గడపాలి ఈ టైం అనేటువంటి నిర్ణయాన్ని నువ్వు తీసుకుంటే, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎంత పోరాటం వచ్చినా దేవుని సన్నిధిలో స్థిరంగా గడిపేటువంటి ఆ నిర్ణయాన్ని మనము మార్చుకోవద్దు. అంటే చూడండి, కొంతమంది ఉద్రేకపూరితంగా కొన్ని దినాలు గడుపుతారు, దాని తర్వాత చల్లారిపోతారు. కొన్ని రోజులు మరలా ప్రార్థన అంటారు, మరలా కొన్ని రోజులు ముందుకు వెళ్తారు, మళ్ళీ ఆగిపోతుంటారు. అది కాదు. అందుకనే పౌలు ఏమంటున్నాడంటే, మీరు నిలకడగలిగి ఉండాలి ప్రార్థనలో. అంటే మీరు స్థిరంగా ఉండాలి. మీ ప్రేయర్ లైఫ్ ఎట్లుండాలంటే, ఒక స్టెబిలిటీగా ఉండాలి, ఒక స్టాండర్డ్గా ఉండాలి. చూడండి, ప్రార్థన చేస్తూ ఎప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో గడుపుతుంటే, ఎప్పుడు నువ్వు ప్రభువుకి దగ్గరగా ఉంటే, నీకు చాలా టెంప్టేషన్స్ వచ్చినా, శోధనలు వచ్చినా, పోరాటాలు వచ్చినా, ఎందుకు పౌలు ఆ మాట అంటున్నాడంటే, ప్రార్థనలో మనం నిలకడగా ఉన్నప్పుడు ఎన్ని మనకు వచ్చినా ఏం చేస్తామంటే మనం జయించగలుగుతాం. ఒకవేళ ప్రార్థన జీవితం మనకు లేదనుకోండి, ప్రార్థనలో స్థిరమైనటువంటి ఇది లేనప్పుడు ఏమైతుంటుందంటే, ఏ టెంప్టేషన్స్కి వచ్చినా, ఏ పోరాటం నీ జీవితంలోకి వచ్చినా ఆటోమేటిక్గా నువ్వేమైపోతుంటావంటే టెంప్ట్ అయిపోతుంటావు. ఎందుకంటే ప్రార్థన నిన్ను స్థిరపరుస్తుంది. ప్రార్థన ఏం చేస్తుందంటే, నిన్ను ఒక బండ మీద కట్టబడినటువంటి గృహంలాగా చేస్తుంది. ప్రార్థన నీ మీదకి వస్తున్న శత్రువుని జయించేటట్టు చేస్తుంది. ప్రార్థన ఏం చేస్తుందంటే, నిన్ను పాపంలో పడకుండా కాపాడుతుంది. ప్రార్థన ఏం చేస్తుందంటే, ప్రతి విషయంలో నీ జీవితాన్ని ప్రభువుకి సమీపంగా చేస్తుంది. ప్రార్థన లేకుండా నువ్వెంత ప్రభు పని చేయి, నీ జీవితంలో ఆ సంతోషం ఉండదు. చూడండి, నీకంటూ ఏ వ్యక్తితో సరైన సమాధాన సంబంధం ఉండాలో ఆ వ్యక్తితో నువ్వేమైపోవాలంటే సమాధానముతో ఉండాల. చూడండి, క్రీస్తు పని చేస్తున్నావు, క్రీస్తులో ముందుకు సాగుతున్నావు, క్రీస్తుతో నీకు సంబంధం అంటే మంచి అనువైన ప్రార్థనా జీవితం లేకుండా నువ్వు దేవుని పని చేస్తే అది ఫలితము ఉండదు. చెట్టు పెట్టి నీరు పోయినట్టే. ఒక చెట్టు పెట్టి మనం వదిలిపెట్టేస్తే నీళ్లు పోయకుండా, ఎరువేయకుండా చెట్టు పెరుగుతుందండి? నీవెంత దేవునిలో ఉన్నా, దేవుడు నీలో ఉన్నా, నీలో ఉన్న దేవునితో నువ్వు ఎప్పుడు కూడా మాట్లాడే అనుభవం ఉండాలి. అదే ప్రార్థన. చూడండి, మనలో ఉన్న దేవుణ్ణి, ప్రభా ఆదివారం వస్తే నీతో మాట్లాడతానయ్యా, శుక్రవారం వస్తే నీతో మాట్లాడతాను, ఏదైనా స్పెషల్ మీటింగ్స్ అప్పుడు నీతో మాట్లాడతాను, స్పెషల్ ఉపవాస ప్రార్థనలప్పుడే నేను ఏం చేస్తాను, ప్రార్థన చేస్తాను, అప్పుడప్పుడు చేస్తాను, కానీ ఎప్పుడూ చేయలేనంటే నీలో ఉన్న దేవుడు ఏమైపోతాడంటే, నీ ఆధ్యాత్మిక స్థితి రోజు రోజుకి దిగజారిపోతూ ఉంటుంది. చూడండి, నువ్వు ఎప్పుడైతే స్పిరిచువల్గా, ఆత్మికంగా దిగజారిపోతుంటావో నీ పరిస్థితులన్నీ కూడా ఏమైపోతుంటాయంటే డౌన్ అయిపోతుంటాయి దేవుని బిడ్డలు. అందుకని బైబిల్ చెప్తుంది, ప్రియుడ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. నువ్వు స్పిరిట్గా, ఆత్మీకంగా ప్రభువుతో నువ్వు నిలకడగా ఉన్నప్పుడు, అంటే మంచి ప్రార్థనా జీవితం కలిగి ఉన్నప్పుడు మిగతా విషయాలన్నీ ఎవరు చూసుకుంటారంటే దేవుడు చూసుకుంటాడు.
అర్థం చేసుకోవాలి. మనకి ప్రార్థనే ఉండదు, మనకి దేవునితో మంచి సంబంధం ఉండదు, దేవుని సన్నిధిలో స్థిరమైనటువంటి నిర్ణయం ఉండదు, స్థిరమైనటువంటి ప్రార్థన జీవితం ఉండదు. చూడండి, ఒక మినిస్ట్రీకి నేను వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళి వాళ్ళతో కలిసి మాట్లాడుతున్నప్పుడు, ఆ మినిస్ట్రీలో ఎంతమంది పనిచేస్తున్నారండి, అందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ ప్రేయర్కి ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత, వాక్యం చదివిన తర్వాత, ప్రార్థన అయిన తర్వాత వారి కార్యక్రమాల్లోకి వెళ్తున్నారు. ఎందుకంటే నువ్వు ప్రభు పని దీవారాత్రములు చేస్తుండొచ్చు, 24 hours దేవుని యొక్క సంబంధమైన విషయాల్లో ఉండొచ్చు, కానీ నీకు దేవునితో రిలేషన్ లేకుండా దేవుని పని చేసిన దేవుడు అది లెక్కలోకి తీసుకోడు. దేవుడు అంటాడు, నువ్వు నాతో మాట్లాడట్లేదు, నువ్వు నాతో గడపట్లేదు. ఈ రోజుల్లో అండి, ఈవెన్ సేవకులైన వారు కూడా బిజీ షెడ్యూల్ అయిపోయి ఏం కోల్పోతున్నారంటే ప్రార్థనా జీవితాన్ని కోల్పోతున్నారు. ఏం కోల్పోతున్నారు? పౌలు బలమైన పరిచర్య చేశాడు. ఎలాంటి పరిచర్య చేశాడు అంటే దీవారాత్రాలు పరిచర్య చేశాడు. ఎప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి పరిగెత్తుతుండేవాడు. కానీ ఆయనకున్నటువంటి ఆయుధం ఏంటంటే బలమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి తన ప్రార్థనని కాపాడుకున్న వ్యక్తి ఎవరంటే పౌలు గారు. అందుకని ఆయన ఏమంటున్నాడంటే, మీరు ప్రార్థనలో ఏమి కలిగి ఉండాలట? నిలకడ ఉండాలి. అంటే నువ్వు ఒక రోజు నేను ప్రార్థన చేస్తానని తీర్మానం తీసుకుంటే, నేను ఈ విధంగా ప్రభువా నీ సన్నిధిలో గడుపుతానని తీర్మానం తీసుకుంటే, ఎన్ని వచ్చినా, ఎంత కష్టం వచ్చినా ఆ ప్రార్థనా జీవితాన్ని కాపాడుకోవటంలో మనం ఏమైపోవాలంటే దేవుని యొక్క కృపని కోరుకుంటూ ముందుకు సాగిపోవాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు 40 దినాలు ఉపవాసాలు ఉంటారు, 21 days ఫాస్టింగ్స్ ఉంటారు, కొన్ని దినాలు దేవునితో గడుపుతారు. దాని తర్వాత వారి ప్రార్థనా జీవితం మామూలు అయిపోతుంది. దాని తర్వాత అనుకుంటారు, అయ్యో ప్రభా నేను పడిపోయానయ్యా, మరలా నన్ను లేపయ్యా. అయ్యా కొన్ని రోజులు ప్రార్థన చేయడం, కొన్ని రోజులు పడిపోవడం, కొన్ని రోజులు ఉండడం, కొన్ని రోజులు పడిపోవడం. ఇది నిజంగా దీన్ని ఏమంటారంటే స్థిరం లేని జీవితం. కానీ ఇక్కడ ఈయన ఏమంటున్నాడంటే, సంగమా మీరు ఎందులో నిలకడగా ఉండాలంటే, మీరు ప్రార్థనలో నిలకడగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఎదిరించే శత్రువు మీ వద్దకు వచ్చినా వాడు ఏమవుతాడంటే వాడు నిలకడ లేకుండా పారిపోతాడు. ఎందుకంటే నీవు క్రీస్తులో నిలకడగా ఉన్నావు, మంచి ప్రార్థన అనుభవం గుండా వెళ్తున్నావు. కాబట్టి శత్రువు నీ మీదకి ఎన్ని యుద్ధాలు చేయడానికి వచ్చినా వాడు ఏమవుతాడంటే నీ స్థిరమైన ప్రార్థన జీవితాన్ని చూసినప్పుడు ఒక్క దిక్కు నుండి వస్తున్న శత్రువు 7 దిక్కుల నుంచి పారిపోతాడు. అందుకని పౌలు అంటున్నాడండి, ఒకటి మీరు ప్రార్థనలో నిలకడగా ఉండాలి, రెండవదట కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. క్రైస్తవులకి ఏముండాలో తెలుసా అండి? కృతజ్ఞత ఉండాలి. ఏముండాలి? చూడండి, ఎప్పుడు ముఖం మార్చుకొని ఉన్నారనుకోండి కొందరు, దేవుని సన్నిధికి వచ్చి ప్రభువా ఈ గతం జరిగినవి మర్చిపోతారు. ఎప్పుడు ఏంటంటే వాళ్ళ సమస్యే వాళ్ళకి ఎక్కువ. గతంలో దేవుడు ఏం చేశాడో మర్చిపోతారు, గతంలో ఏ మేలులు చేశారో మర్చిపోతారు, గతంలో ఎన్ని అద్భుతాలు చేశాడో మర్చిపోతారు. ముఖ్యంగా నువ్వు రోడ్డు మీద ఉన్న నిన్ను జిగటగలిగిన దొంగ ఊబిలో నుంచి లేవనెత్తి నీకంటూ రక్షణ కవచాన్ని ఇచ్చిన అంత అద్భుతమైనటువంటి కార్యం నీ జీవితంలో చేస్తే దానిని మర్చిపోయి కృతజ్ఞత లేని వారిగా, అంటే ప్రభువా నా కుటుంబంలో ఈ పోరాటం ఉంది, నేనేమైపోతాను, నా జీవితం ఏమైపోతాను, కృతజ్ఞత లేని భావం. దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా మనం ఏం చేయాలంటే ప్రభువా, అందుకనే దావీదు రాస్తాడు, కీర్తన గ్రంథంలో భక్తులు రాస్తారు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మన పని ఏంటంటే అన్నీ మర్చిపోయి రేపేం చేయబోతున్నామని అడుగుతాం. ప్రభువా రేపు పొద్దున సంగతి ఏంటి, ఎల్లుండి ఇంటర్వ్యూ ఉంది ఏంటి, మరి ఇంత సహాయం చేసింది మర్చిపోతారు, నీ కుటుంబానికి చేసిన మేలులన్నీ మర్చిపోతారు. దానిని ఏమంటారు తెలుసండి? కృతజ్ఞత హీనులు. మీకు ఒక విషయాన్ని నేను చెప్తున్నా, మనకేదైనా బలమైనటువంటి పోరాటం ఎదురైనప్పుడు గతంలో దేవుడు చేసిన మేలుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అర్థమవుతుందా? గతంలో ప్రభువు నీకు చేసిన కృపని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు సంగతి చూసుకోరు, గతంలో జరిగినటువంటి దేవుడు, అయ్యో నా భార్య విషయంలో, నా భర్త విషయంలో, లేకపోతే నా పిల్లల విషయంలో, నా యవ్వన జీవితంలో ఇంత మేలు ప్రభువు చేశాడే అనేది. అందుకని దేవుడు ఏం చెప్తున్నారు, పౌలు ఏం చెప్తున్నారంటే కొలసీ సంఘానికి, కృతజ్ఞత విషయంలో మీరు మెలకువగా. చాలా మందికి ప్రభువుని స్తుతించడం అంటే వాళ్ళని ఫోర్స్ చేయాలా. కొంతమందికి వాయిద్యాలు వాయించితేనే స్తోత్రం వస్తుంది, లేకపోతే రాదు. అసలు స్తుతి అంటే ఏంటంటేనండి, నువ్వు పెదవులతో, ఇశ్రాయేలు వాళ్ళు బొంకిరి అని ఉంటుంది, వాళ్ళు ఎంతసేపు కూడా పెదవులతో, కొంతమంది మనల్ని ఎవరైనా వాళ్ళ పెదవులతో ప్రైజింగ్స్ చేసినప్పుడు మనకు అర్థమైపోతుంటుంది. కానీ హృదయంలో నుంచి ఎవరైనా మనల్ని పొగిడినప్పుడు మనకు తెలిసిపోతుంది. ఆయన ఈ భూమి మీద ప్రతి ప్రాణి కోసం
తన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని పెట్టి నిత్యము కూడా తన ప్రజలని ప్రేమిస్తూ దివారాత్రములు విననొల్లని ప్రజల వైపు చేతులు చాపుతుంటే, దేవుని ప్రేమ చేత పట్టబడిన మనము దేవుని ఉపకారములు అనుభవిస్తున్న మనము, దేవుని యొక్క ఆశీర్వాదాలు అనుభవిస్తున్న మనము కృతజ్ఞత ఏ విధంగా చెల్లించాలంటే, ఆయనకి అనేక ఆత్మలని మనం అప్పచెప్పి నేను నీకు కృతజ్ఞుడని అనేటువంటి మాట మనం రుజువుపరచాలి దేవుని బిడ్డలారా. ఎందుకంటే మనము రక్షణ తీసుకొని, ఆశీర్వాదాలు తీసుకొని, అభిషేకం తీసుకొని అమ్మయ్య మా కుటుంబం బాగుందంటే కాదు, కానీ ఆయన చేసినటువంటి మేలులన్నిటినీ మనం అనుభవిస్తున్నాం. కాబట్టి ఎంతోమంది బయట ప్రజలు ఆ మేలుని, ఆ ప్రేమని అనుభవించిన వారు ఉన్నందుకు నువ్వేం చేయాలంటే, దేవునికి థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత తెలియజేయడం కోసం థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ అని ఇంట్లో పెట్టుకుంటారండి. ఏంటి, పాస్ అయితే పెట్టుకుంటారు, ఉద్యోగం వస్తే పెట్టుకుంటారు, ఒక ఏమంటారు, మటన్ బిర్యానీ అంటారు, చికెన్ బిర్యానీ అంటారు, మంచిగా కలిసి తింటారు, స్తోత్రం చెప్తారు, పోతారు. ఎందుకంటే థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ మంచిదే, నువ్వు ప్రభుని స్తుతిస్తున్నావు, కానీ 4 గోడల మధ్య ప్రభుని స్తుతించడం కాదు. నువ్వు ఏ విధంగా నీ కృతజ్ఞత తెలియజేయాలంటే, నీవు నా జీవితంలో చేసిన ఉపకారమునని, ప్రేమని నేను మర్చిపోకుండా ప్రభా అనేకులకు పంచి ఆ వ్యక్తుల నీ వద్దకు నేను తీసుకొని వస్తాను. క్రీస్తు స్వార్థననే శక్తి కలిగిన విత్తనాన్ని వేస్తున్నావు కాబట్టి ఆ విత్తనానికి ఏముందంటే జీవం ఉంది. కాబట్టి ఆ జీవము ఏదో ఒకరోజు ఆ వ్యక్తిని ఆయన ఎదుగు తీసుకొని వస్తుంది. నువ్వు దేవుని మీద కృతజ్ఞతా భావం కలిగిన వ్యక్తివైతే నీ ముందున్న కుటుంబం గురించి ఎప్పుడైనా ఆలోచించావా? అయ్యో ప్రభువా, నా జీవితంలో నువ్వు చూపిన కృప అపారమైందయ్యా, నువ్వు చేసినటువంటి త్యాగము అది చాలా బలమైంది, మరి నువ్వు నా పట్ల ఇంత చూపావు, నేను కూడా నీ గురించి ఏదో ఒకటి చెయ్యాలి అని క్రీస్తు కోసం, క్రీస్తు పక్షంలో నిలబడ్డమే కృతజ్ఞత చెల్లించడం. దేవుని బిడ్డలారా చూడండి, కృతజ్ఞత అంటే రుణం తీర్చుకోవటం. ఎవరి రుణం అండి? అంతగా చేయగలుగుతాం మనం? ఆయనలాగా సిలువ బలియాగం అవ్వగలుగుతామా? ఆయనలాగా ఆ శరీరాన్ని రక్తపు మయంగా చేసి కొద్దిగా హాస్పిటల్కి వెళ్ళి, నేను ఒక దైవ సేవకునికి ఆపరేషన్ హార్ట్ బైపాస్ సర్జరీ అయితే చూడడానికి వెళ్తే నేను డాడీ ఆ దైవజనుడు ఏడుస్తూ చెప్పాడు, అమ్మా బైపాస్ సర్జరీ అయినప్పుడు ఈ కింద నుంచి ఇవన్నీ తీసి పైన వేస్తారు, ఆ పెయిన్కి, ఆ బాధకి మాంసం ఉడికిపోతుంటే నేను తట్టుకోలేక ఏడుస్తున్నప్పుడు నాకు ఒకటి గుర్తుకొచ్చింది. అదేంటంటే, నిజంగా నాకు కొంచెము కట్ చేసి మత్తిచ్చి సర్జరీ చేస్తేనే నాకు ఇంత బాధ ఉంది. యేసయ్యని వాళ్ళు ఇట్లా నాగలి దున్నినట్టు ఆ వీపు దున్నుతుంటే, ఆ శరీరంలో ఉన్నటువంటి రక్తము, కండ, మాంసం బయటకు వస్తుంటే ఆయనకు మత్తు లేదు. ఆ బాధకి నా యేసయ్య ఎలా తట్టుకున్నాడో అని ఆలోచించినప్పుడు ఈ బాధ నాలో నుంచి వెళ్ళిపోయిందని చెప్పాడు ఆయన. ఒకసారి మనం ఆలోచించండి, ప్రాణము ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్స్ ఏం చేస్తారండి, మనిషిని మత్తులోకి తీసుకెళ్తారు. ఎందుకు మత్తు ఇస్తారంటే మనకు బాధ తెలియొద్దని. కానీ ఆ శిలువ బలియాగంలో యేసయ్య ఎంత వేదన అనుభవించాడండి, ఎంత బాధ అది. ఒకసారి సజీవ యాగంగా, అంటే ఆయన సజీవుడిగా ఉన్న వ్యక్తిని వాళ్ళు ఎట్లా అంటే ఆ యొక్క సైనికులు సర్వనాశనం, ఆ శరీరాన్ని ముక్కలు చేసినట్టు ఆడుకుంటుంటే ఆ ప్రాణము ఎంత విలువెల్లాడిపోయి ఉంటుంది. యేసయ్య త్యాగం గురించి ఆలోచించేవారు ఈ రోజుల్లో ఎవరండి? ఎంతసేపు మా నాన్న పరిస్థితి బాలా, మా అమ్మ పరిస్థితి బాలా, మా ఇంటి పరిస్థితి బాలా, మాకు ఎవరు సాయం చేసేటోళ్ళు, మేము ఒంటరి వాళ్ళం, ఎవరి మనసులో ఇవి ఉన్నాయి. అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే నీ కన్న తల్లి గురించి నీకు అంత బాధ, నీ కన్న తండ్రి గురించి అంత బాధ, నీ అక్క చెల్లెల గురించి నీకు అంత బాధ, కానీ నీకోసం ముక్కల త్యాగాన్ని చేసిన క్రీస్తు గురించి నీకు బాధ ఎప్పుడైనా పడ్డావా? రోజు నీ కుటుంబ సభ్యుల గురించి, నీ భర్త గురించి, నీ భార్య గురించి అయ్యో అని తలపోస్తున్నావే తప్ప, నా కోసం బలి అయిన శిలువ మరణం పొందుతూ ఇంత హింసపడిన నా యేసయ్య కొరకు నేను ఎందుకు తలంచట్లేదంటే, నువ్వు దేవుణ్ణి ప్రేమించలేని అనుభవంలో ఉంటున్నావు. ఆలోచించండి ఒకసారి, ఎంత వేదన అండి అది. ఎన్ని కొరడా దెబ్బలబ్బా! ఆ ముళ్ళు, ఆ కొరడాకి ఏంటంటే లోపటికి వెళ్ళట మాంసాన్ని బయటికి తీసుకొస్తుందట. నీ భర్త చెంప మీద కొడితేనే నీకేమనిపిస్తుంది అంటే కన్నీళ్ళు ఆగవు.
నిన్నెవరైనా బయట కొట్టి అవమానిస్తేనే నీకేమనిపిస్తుంది అంటే వేదన అనిపిస్తుంది. ఒకవేళ నీ యొక్క తండ్రి తాగి నీ తల్లిని హింస పెడుతుంటే అయ్యో అని అల్లాడిపోతుంటావు. లేకపోతే నీ కుటుంబంలో పోరాటం ఉంటే, కానీ క్రీస్తు శిలువ బలియాగంలో నువ్వు ఎప్పుడైనా ఆ స్ట్రగ్లింగ్ గురించి ఆలోచించావా? ఆ నరకం, ఆ వేదన, ఆ యాతన గురించి ఆలోచించగలిగే మనసు నీకుంటే నువ్వు బ్రతికినంతకాలం నీ కుటుంబానికి కాదు, ఈ లోకానికి కాదు, క్రీస్తుకి కృతజ్ఞుడివై బ్రతుకుతావు. ఎంతమందికి మీకు ఈ మాటలు సంతోషంగా ఉన్నాయి దేవుని బిడ్డలారా? ఎవరి కోసమండి? రియల్లీ దేవుని బిడ్డలారా, ఆ బాధ ఎంత బాధ అంటే అది భరించలేని బాధ. అందుకనే పౌలండి దేవుణ్ణి బాగా ప్రేమించిన వ్యక్తి. అందుకని పౌలు ఏ పత్రికలు ఏమి రాసినా దయచేసి నా దేవుణ్ణి ప్రేమించండి, నా దేవుని పక్షంలో నిలబడండి అని రాయటానికి ఆయనని ఆ యొక్క ప్రత్యక్షత చూసినప్పుడు పౌలుకి నిజంగా ఆయన సిలువ బలియాగం గురించి ఆలోచించినప్పుడు నేను సిలువ వేయబడిన యేసుని ప్రకటిస్తున్నానని పరిగెత్తిన వ్యక్తి పౌలు. ఎవ్వరు నీ గురించి భూమి మీద వెల చెల్లించలే, ఎవ్వరు నీ గురించి అంత త్యాగం చేయలే. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పడగొట్టి ప్రభువుని మహిమపరచుదాం. అందుకని పౌలు అంటున్నాడు, ఒకటి మీకు ప్రభువుతో మంచి సంబంధం ఉండాలి, రెండు మీకు ఏముండాలంటే నా సిలువ వేయబడిన నా దేవుని నేనేం చేయాలి? ప్రకటించాలి. నీ అప్పులు ఉండొచ్చు, నీకు ఇరుకులు ఉండొచ్చు, నీకు ఇబ్బందులు ఉండొచ్చు, నీకు సమస్యలు ఉండొచ్చు, వాటి వైపు నువ్వు చూడొద్దు. కానీ నీకోసం సమస్తము అర్పించిన దేవుని వైపు నువ్వు చూసినప్పుడు నీకేమొస్తుందంటే బలం వస్తుంది. ఎందుకంటే ఆయనే నాకు అప్పగించుకున్నాడు. ఆఫ్టర్ ఆల్ ఇవి నన్నేమీ చేస్తాయి. కానీ నేను ఎవరి కోసం నిలబడాలి? మనము కానీ దేవుని పట్ల కృతజ్ఞతా భావం కలిగి కృతజ్ఞులమై నీవు నేను అందరము కలిసి బ్రతికినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మన ద్వారా తన రాజ్యాన్ని కడతాడు. అందుకని ఇక్కడే ఉన్నాడు, ప్రార్థనలో నిలకడగా ఉండడి, కృతజ్ఞతలో మెలకువగా. నిలకడ, మెలకువ అంటే ఈ రెండు ఎంత ఇంపార్టెంటో మీరు ఆలోచించండి. ఒకటి, నువ్వు నిలకడగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే దేవుణ్ణి ఆటోమేటిక్గా నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటావు. నువ్వు ప్రార్థనలో ఉంటే నీకు ఏమనిపిస్తుంది అంటే దేవునితో గడుపుతున్నప్పుడు నేను ఏదో ఒక విధంగా దేవుని రాజ్యాన్ని కట్టాలి. ఈ డేస్ దేవుని కోసం నిలబడే దినాలు, మనం ప్రభుని ప్రకటించే దినాలు, మనం కృతజ్ఞులమై బ్రతకడానికి. ప్రభు నేను నిలకడగా ఉండాలయ్యా, కృతజ్ఞతలు మెలకువగా ఉండాలయ్యా, అయ్యా నేను కృతజ్ఞుడిగా బ్రతకాలి, కృతజ్ఞురాలిగా బ్రతకాలి అనేటువంటి స్థిరమైన నిర్ణయాన్ని తీసుకోండి దేవుని బిడ్డలారా. ఒకటి ప్రార్థన, రెండు కృతజ్ఞత. ఈ రెండు కూడా మన జీవితానికి చాలా ఇంపార్టెంట్. అందుకని ప్రభు గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. హుబ్లీ మీటింగ్లో ఆయన కన్నడ భాష వచ్చిన ఒక ఆయన అన్యుడు వచ్చాడండి, ఎవరో చెప్తే వచ్చాడు. మీటింగ్ జరుగుతుంది, నడవలేని స్థితిలో మోసుకొని వచ్చారు. తెలుగులో సువార్త ప్రకటించబడుతుంది. ఎందుకు సువార్తలో శక్తి ఉందని నేను చెప్తున్నానంటే, సువార్త ఏమో తెలుగులో ప్రకటించబడుతుంది. కన్నడ వ్యక్తి వచ్చి గేట్ దగ్గర ఉన్నాడు. జరిగిన అద్భుతం ఏంటంటే ఆయన కాలు చెయ్యి పని చేయటం ప్రారంభించబడింది. స్వస్థత ప్రార్థన చేయలే, సువార్త ప్రకటించబడుతుంది. జస్ట్ గ్రౌండ్లోకి ఎంటర్ అయ్యాడు అంతే. ఆయన కన్నడలో సాక్ష్యం ఇచ్చాడు, తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు ఒక సిస్టర్. ఆయనకి జరిగింది ఏంటంటే అద్భుతంగా ఆయన కాలు, ఆయన చెయ్యి పని చేయటం ప్రారంభించింది. ఆయన అంటున్నాడు, నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం వచ్చా ఒక వ్యక్తి తీసుకొస్తే, కానీ ఈ యొక్క ఏమంటారు గ్రౌండ్ గేట్ దగ్గరికి వచ్చా. జస్ట్ ఆ గ్రౌండ్ ఇట్లా ఎంటర్ అవ్వగానే ఒక షాకింగ్ అనమాట, ఒక ఎలక్ట్రిసిటీ నన్ను తాకింది. దేవుడు నన్ను స్వస్థపరిచాడు, నా శరీరం బాగుపడ్డది. అందుకని ఎందుకు చెప్తున్నా అంటే దేవుని వాక్కులో జీవం ఉంది. నువ్వు స్వార్థ ప్రకటిస్తుంటే కూడా నీలో దేవుని శక్తి పెరుగుతూ ఉంటుంది, దేవుని బలం నీలో నుంచి పెరుగుతుంటుంది. దేవుడు ఇంకా నీలో నుంచి అనేకులకి తన ప్రేమని చూపిస్తుంటాడు. నువ్వు బలహీనురాలుగా అయ్యో అని నీ కుటుంబాన్ని గురించి తలపోయటానికి దేవుడు నిన్ను ఎన్నుకోలేదు, కానీ దేవుని రాజ్యం కట్టడానికే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. నీకు ఉద్యోగం ఇచ్చినా, నీకు వ్యాపారం ఇచ్చినా, నీకు స్కూల్ అయినా కాలేజ్ అయినా, ఇవన్నీ ఎందుకంటే నీవు చేసే పనులు తాత్కాలికం. అంటే నువ్వు ఎవరి ఎదుట చేతులు చాపకుండా పోషించబడ్డానికి. కానీ నీ అసలైన పని ఏంటంటే చెప్పాలా, నిన్ను రక్షించిన రక్షణ కార్యం 10 మందికి పంచడం ద్వారా ప్రభు ఏం చేస్తాడంటే నిన్ను నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. సువార్తలో ఇచ్చుట ద్వారా మనం పాలిభాగస్తులం కావాలి, సువార్తలో చెప్పుట ద్వారా మనం పాలిభాగస్తులు కావాలి, మందిరంలో ఆయా కార్యక్రమాల్లో పాలు పంచుకోవటం ద్వారా
మనం పాలిభాగస్తున్నాం. ఇవన్నీ ఏంటంటే కృతజ్ఞత చెప్పాలి, కృతజ్ఞత కలిగి ఉన్నాము అనేటువంటి అది మన యొక్క సూచన చూపిస్తుంటుంది దేవుని బిడ్డలారా. కాబట్టి ఈరోజు మరలా మీకు చెప్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తున్న గొప్ప అవకాశం. మనం ప్రోగ్రాం చూసే వారి గురించి కూడా ప్రార్థించబోతున్నాం. పరిశుద్ధాత్మ తండ్రి, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని బిడ్డలారా, ఒకవేళ నీవు నీ కుటుంబం గురించి ఆలోచిస్తున్నావా? నీ చింత, నీ వేదన, నీ దుఃఖము, నీ బరువు, పిల్లల వివాహాలు, గర్భఫలం లేదు, ఇవన్నిటి గురించి చూస్తున్నావా? నువ్వు ఇప్పుడు దేవుని వర్తమానం విన్నావు. దేవునికి మరి కృతజ్ఞుడివై ఉండటం, రెండవదిగా ప్రార్థనలో ఉండటం ద్వారా నువ్వు దేనిని బట్టి వేదన చెందాల్సిన పని లేదు. కానీ ప్రభువే నీ ప్రతి అవసరం ఆయన మహిమలో నుండి తీరుస్తాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క పరిచర్యలో దేవుని యొక్క ప్రేమని ప్రకటించడానికి దేవుని కోసం నువ్వు నిలబడినప్పుడు, ఆయన నీతిని, రాజ్యాన్ని నువ్వు వెతికి ప్రకటిస్తున్నప్పుడు దేవుడు సమస్తము కూడా నీకు ఇస్తాడు. ఈ ప్రార్థనలో మాతో పాటు ఒక మంచి తీర్మానం తీసుకొని ఏకీభవించు. ఈ కార్యక్రమం చూస్తున్న బిడ్డలని మీరు కనికరించండి. వారి జీవితాల్లో ప్రభా విన్న వాక్యాన్ని బట్టి అన్ని విషయాల్లో ప్రార్థనలో కృతజ్ఞులై బ్రతుకుటకు నీ కృప దయచేయండి. నీ పక్షంలో నిలబడినట్లు వారిని లేపండి ప్రభా. పరిశుద్ధుల వారిని తాకునాయన, వారి జీవితాల్లో ఇప్పుడే అద్భుతాన్ని చేయమని అడుగుచున్నాను ప్రభా. ఏ చింత వారిని పరిపాలించొద్దు, కానీ నిన్ను గూర్చిన చింత మాత్రమే వారిని పరిపాలించాలి. నీకోసం బ్రతకాలయ్యా, నీ చిత్తము నీ ప్రజలు చేయాలి నాయన. వారి కుటుంబాల్లో ఉన్న శోధన, రోగము, వేదన, అప్పులు నాయన, అనారోగ్యం, అంతేకాకుండా ఇరుకులు, ఇబ్బందులు, గర్భఫలం లేని స్థితి, వివాహాలు కానీ, కోర్టు కేసులు, భార్యాభర్తల సమస్య అన్నిటినీ యేసు నామములో మేము కొట్టివేస్తున్నాం ప్రభా. నీ బిడ్డలకి విడుదల, నెమ్మది, సమాధానం కలుగును గాక. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డని మీరు దీవించండి అయ్యా. నీకోసం ఈ దినం నుంచి నిలబడే కృప దయచేయండి. వారి ప్రార్థనలో స్థిరపరచండి, కృతజ్ఞతలతో స్థిరులుగా ఉంచండి, బలవంతులుగా చేయండి. నీ కృప అందరిపై కృమ్మరించండి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్, ఆమెన్. Revealing your majesty, from the colors of fall to the fragrance of spring. మా మమ్మీకి ఒంటిపైన గడ్డలు వస్తున్నాయండి. 2 years అవుతుంది. 2 years దాటిపోయింది. అసలు ఎన్ని మందులు వాడినా కూడా తనకి తగ్గట్లేదు. హాస్పిటల్లో చూపిస్తే ఏ టెస్టులు చేయించినా నార్మల్గా ఉంటున్నాయి, కానీ తగ్గట్లేదు. ఇక్కడ నుంచి ప్రేరాలు తీసుకెళ్ళి తను 3 months నుంచి ప్రేరాలు తాగుతూ ఉంది. అప్పటి నుంచి పూర్తిగా గడ్డలు పోయినాయండి. నా రైట్ చెవులో వచ్చేసి గడ్డ అయింది. చెవు సరిగ్గా వినబడలేదు, చాలా నొప్పిగా ఉండే. కానీ ఈరోజు లైవ్ ద్వారా డాడీ ప్రేయర్ చేసినప్పుడు గడ్డ కరిగిపోయింది. ఇప్పుడు చెవు క్లియర్గా వినిపిస్తుంది, ఎలాంటి పెయిన్ లేదు. చిన్న సాక్ష్యం దేవుని దించింది కాక. నాకు రిబ్స్లో ఇక్కడ పెయిన్ ఉండే, బోన్ విరిగిపోయినంత పెయిన్ ఉండే. కానీ అది ఆంటీ ప్రార్థించినప్పుడు అది ప్రార్థన చేసుకొని ఇక్కడ ఇంటికి వెళ్ళాక 2-3 daysలో అది తగ్గిపోయింది. అలాగే నాకు ఇక్కడ చేయికి చాలా పెద్ద గడ్డ ఉండే, అది 3rd week ఇక్కడ ఆయిల్ అనడానికి చేసుకొని ఇంటికి వెళ్ళాక అది కూడా 2-3 daysలో హీల్ అయిపోయింది. దేవుడి నామం మాకు కలుగుగాక. అదే రీతిగా మా జీవితంలో దేవుడు చేసిన అద్భుతం ఏమిటంటే 2.5 సంవత్సరాల నుంచి మాకు పెళ్ళి అయింది, కానీ పిల్లలు లేకుండే. మేము ప్రార్థన చేసినాము, టెస్టులు కూడా చేయించుకున్నాము. కానీ రిపోర్ట్స్ తీసుకుపోకముందే ప్రవీణన్న ప్రార్థన చేసి ప్రేరాయలు తీసుకుపో, నీకు అద్భుతమైన కుమారుని ఇస్తాడని చెప్పాడు. అదే రీతిగా దేవుడు మాకు గర్భఫలం అనుగ్రహించాడు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మా సడకుడు ఇక్కడ తీసుకొచ్చాడు. నాకు ఈ దేవుడు అంటే నాకు ఏమో తెలియదు. అన్న నీకు షుగర్ ఉంది కదా, నీకు అన్నీ తక్కువైతే నీకు ఇక్కడ రామని చెప్తే నేను వచ్చాను. వచ్చిన తర్వాత నాకు షుగర్ టేస్ట్ చూపించుకున్నాను. నేను చాలా ఇంతకుముందుకు తాగేవాడిని. అది ఇక్కడికి వచ్చిన తర్వాత మా సడకుడు తీసుకొచ్చిన తర్వాత మొత్తం తాగుడు మానేసినాను. నేను మళ్ళీ గొప్ప సాక్ష్యంతో నా భార్య పిల్లలతో రావాలని కోరుచున్నాను, ఆ దేవుని మహిమతోని. షుగర్ వ్యాధి నుంచి దేవుడు స్వస్థపరిచి ఆ రిపోర్ట్స్ అన్నిటినీ నార్మల్ చేసిన రిపోర్ట్ ఇది, డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్.